ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. బయట ఉన్న వాళ్ళకి, వరండాలో ఉన్న వాళ్ళకి, గదుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నూతన సంవత్సరము అనే దయ కిరీటాన్ని దేవుడు మనకు దయచేసి 30వ తారీఖులోనికి తీసుకొచ్చిన దేవాది దేవునికి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ గొప్ప తరుణాన్ని దయచేశాడు. ఆయనకి మహాఘనత, ప్రభావములు, స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారు. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు బాగానే ఉన్నాడు, మంచిగానే నడుచుకుంటున్నాడు, క్రమశిక్షణగా నడుచుకుంటున్నాడు, చక్కగా చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, హాయిగా కుటుంబంతో సంతోషిస్తున్నాడు. చిన్న కొడుకు, చిన్నోడు చాలా తిరుగుబాటు స్వభావం కలిగి తాగుతూ, తిరుగుతూ, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఇంటికొచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. వివాహం కాల. తల్లి ఒక చిన్న కుర్చీ వేసుకొని ఒక చిన్న కుర్చీ పీట వేసుకొని దాని మీద మోకరించి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేది. గదిలో పీట వేసుకొని నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేది. కన్నీరు విడుచుచు ఆ పీట మీద తన కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ కొడుకు, ఈ చిన్నోడు తాగేసి రావడం, వచ్చి అన్నీ పగలగొట్టేయడం, తల్లిని కొట్టడం, తల్లిని తన్నడం, ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఏడుపు మొహం దానివి నువ్వు, అది తీసుకురా, ఇది తీసుకురా, అలా చెయ్యి, ఇలా చెయ్యి అంటూ ఆ తల్లిని చాలా వేదన పరుస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ తల్లి దుఃఖపడుతూ, ఏడుస్తూ ప్రార్థన మాత్రమే చేస్తూ ఉండేది. హల్లెలూయా చెబుదాం. దేవుడు ఎన్నటికైనా నా దేవుడు నా బిడ్డని మారుస్తాడు అని ఏడుస్తూ, ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఏడుస్తూనే ఉండేది. ప్రభువా, నా బిడ్డను మార్చవా, నా బిడ్డను మార్చవా, నీ సేవకునిగా చేయవా, వాడు మారాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేది. ఒక దొంగతనంలో పట్టబడి పోలీసులు తీసుకెళ్ళిపోయారు. తల్లి ఏడ్చి కొడుకు కోసం కన్నీరు విడిచి గుండె ఆరిపోయి చచ్చిపోయింది. తల్లి వయసు అయిపోయింది, చచ్చిపోయిన సంగతి చిన్న కుమారుడికి తెలిసి, అదే కస్టడీలో ఉన్నప్పటికీ చనిపోయిన వారిని చూడటానికి తీసుకొస్తారు కదా, అలాగూ తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత 2 కొడుకులకి వచ్చారు. కార్యక్రమం అయిపోయింది. పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఇప్పుడు ఉన్న ఇంట్లో వస్తువులు, ఆస్తులు పంచుకోవాలి. 2 కొడుకులు ఇక ఆస్తులు పంచుకోవడం మొదలుపెట్టారు. వాటిల్లో ఒక్కొక్కటి, పెద్ద కొడుక్కి ఒకటి, చిన్న కొడుక్కి ఒకటి, పెద్ద కొడుక్కి ఒకటి, చిన్న కొడుక్కి ఒకటి అంటూ పంచుతూ వచ్చారు. వస్తే ప్రార్థన చేసిన పీట ఉంది చూసారా, కన్నీరు కారుస్తూ తన కన్నీటితో తడిసిపోయి ఉన్న పీట ఆ చిన్న కుమారుడు వంతులోకి వచ్చింది. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఆ చిన్న కుమారుడు యొక్క ఆస్తిలోకి వచ్చింది. ఆ కుమారుడికి ఆ ఆస్తి అంతా తెచ్చుకున్నాడు, ఒక గదిలో పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. తల్లి లేని ఆ గదిలో తనకు ఒక లోటుగా కనబడుతుంది. ఇక అంతకుముందే వచ్చేవాడు, తన్నేసేవాడు, తిట్టేసేవాడు, పడగొట్టేసేవాడు, పగలగొట్టేసేవాడు, వెళ్ళిపోయేవాడు. ఇక ఇప్పుడు తల్లి లేని లోటు తనకు తెలుస్తుంది. ఇక పలకరించే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ లోటు వల్ల ఏమైందంటే, అన్నీ ఒకసారి నా ఆస్తి అంతా నాకు బాగానే వచ్చింది అన్నట్టు చూసుకుంటే ఆ స్టూలు, ఆ కుర్చీ పీట తన కంట పడింది. హల్లెలూయా చెబుదాం. దాన్ని చూసి ఆమె కన్నీరు ఎలా కార్చేదో, ఎలా మోకరించేదో, ఎలా ప్రార్థించేదో, ఎలా కన్నీరు విడిచేదో అంత జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఇక హల్లెలూయా. జ్ఞాపకం తెచ్చుకుని తను ఎలా కొట్టాడో, ఎలా తిట్టాడో, ఎలా వేదనపరిచాడో, ఎలా ఏడిపించాడో అదంతా జ్ఞాపకం వచ్చి అదే పీట మీద
ఆయన మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే, నేను ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమైపోతుందా, నా బిడ్డ కోసం చేస్తున్నాను, నా భర్త కోసం చేస్తున్నాను, నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను, ఎంతో కన్నీరు విడుచుచున్నాను, వేదన పడుతున్నాను, నా భర్త మారాలని, నా బిడ్డలు మారాలని ఎంతో ఆశపడుతున్నాను, నా కన్నీరు వ్యర్థమైపోతుందా అని మనం అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన కన్నీటి ప్రార్థన ఎప్పుడు వ్యర్థము కాదు, మన ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు. అతడు ఒక మంచి దైవజనునిగా మార్చబడ్డాడు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ప్రార్థన వ్యర్థం కాలేదు. తల్లి చేసిన ప్రార్థన కుమారుని యొక్క రక్షణకు కారణమైంది. అతను ఒక పెద్ద దైవజనుడిగా మార్చబడ్డాడు. తన పాపాన్ని విడిచిపెట్టాడు, శిక్ష తగ్గిపోయింది, జైలు నుంచి రిలీజ్ అయ్యాడు, దేవుని సేవ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన కన్నీరు ఎన్నటికీ వ్యర్థము కాదు. ఆమేన్. చూడండి, ఒక్కసారి మనం ప్రార్థన చేస్తాము, ఎవరు పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన దేవుడు వినట్లేదు, మనుషులకి అర్థం కావట్లేదు, ఎవరికి నా ప్రార్థన గురించిన ఆసక్తి లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవునికి ఆసక్తి ఉంది. ఆమేన్ చెప్పండి. దేవుడు పట్టించుకుంటున్నాడు. దేవాది దేవుడు మన కన్నీటిని పట్టించుకుంటున్నాడు. ఆమేన్. ఒకసారి హన్నా మందిరంలోకి వచ్చింది. హన్నా ఎవరు? హన్నా. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 1 వచనం నుండి ఒకసారి చదువుతాం. నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడు? నీ సేవకురాలునైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. నేను కోప కారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను హల్లెలూయా దేవునితో చెప్పుకుంటున్నాను. నాలో నేను దేవునితో చెప్పుకుంటున్నాను, నిట్టూర్పులు విడుచుచు. హన్నా చాలాసార్లు ఆ మందిరంలోకి వచ్చింది, చాలాసార్లు ప్రార్థన చేసింది, చాలాసార్లు నిట్టూర్పులు విడిచింది, చాలాసార్లు కన్నీళ్లు విడిచింది, చాలా సంవత్సరాలు వస్తూనే ఉన్నాడు. ఎల్కానా హన్నాకి 2 పాళ్ళు ఇస్తూనే ఉన్నాడు. చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. భర్త భార్య అయిన హన్నాని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అయినా తనకు ఒక లోటు ఉంది, పిల్లలు లేరని. దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే ఆ రోజు దేవుడు దర్శించాడు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు వచ్చినా ప్రార్థించిన ప్రతి ప్రార్థన ఆయన దాచిపెట్టి ఉంచాడు. ఆ రోజున ఏలీ చూసి అన్నాడు కదా, అమ్మా నీవు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవుడు నీవు చేసిన మనవి ఆయన దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమె సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళింది. ఎందుకంటే దైవజనుడు దీవించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమె కన్నీరును దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు అని దైవజనుడు దీవించాడు. గమనించండి, చాలా సంవత్సరాలుగా వస్తున్న హన్నా మొరను దేవుడు దాచిపెట్టి ఆ రోజున దేవుని కార్యము దేవుడు చేశాడు. హన్నాకి చక్కని కుమారుడు పుట్టాడు. ఆయన పెద్ద దైవజనుడు అయ్యాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రభు కొరకు, ప్రభు ఆశీర్వాదం కొరకు యెహోవా సన్నిధిని, ఆయన సన్నిధిని ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. యెహోవా అనుకూల సమయమున నేను నీకు ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. ప్రైజ్ ద లార్డ్. నేను అనుకూల సమయమున నేను నీకు ప్రార్థించుచున్నాను, నీ కృపా సత్యమును బట్టి నాకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపా సత్యము కలిగిన దేవుడు, కృపా బాహుల్యము కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకసారి 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన కృపా బాహుల్యము కలిగిన దేవుడు, ఆయన కృపా సత్యములు కలిగిన దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించి ఉత్తరమిచ్చే దేవుడు కదా. ఆమె మన ప్రార్థనలకి ఎన్నిసార్లు ఆయన ఉత్తరమిచ్చి మనల్ని సంతోషపరిచాడు. ఎన్ని మారులు మనల్ని కాపాడి ఆయన కృప మన మీద ఉంచాడు. ఎన్నిసార్లు మనము చేసిన మొరలు విని మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు కదా. జ్ఞాపకం తెచ్చుకుంటే సమయం సరిపోదు చెప్పడానికి. ఆ సాక్ష్యాలు, ఆయన చేసిన కార్యాలు చెప్పడానికి సమయం సరిపోదు. అన్ని గొప్ప కార్యాలు ఆయన చేశాడు మన కోసం. ఆయన అనుకూల సమయమున నేను నీకు ప్రార్థించుచున్నాను, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ కృపా సత్యమును బట్టి నాకు. ఆమేన్. హల్లెలూయా. అడుగుతున్నాం కదా, ఏది కావాలన్నా ఏది అవసరమైనా ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా నువ్వు నాకు ఉత్తరం ఇమ్ము అని మనం అడుగుతున్నాము. అప్పుడు ఆయన మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, హన్నా మొరను అనుకూల సమయమున దేవుడు ఆలకించాడు. అనుకూల సమయము దేవుని చేతిలో ఉంది. ఎందుకు ఇంత ప్రార్థన చేస్తుంటే, వారం రోజులు అనుకున్న ప్రార్థన చేస్తుంటే దేవుడు వినలేదు అని మనం అనుకుంటాం. మన సమయం కాదు, ఆయన సమయం ఉంది. హల్లెలూయా. దేవుని సమయం ఉంది. ఆమేన్. చూడండి ఒకసారి 4వ అధ్యాయము 2 రాజులు 8వ వచనంలోనూ మనం ఒక సంగతి చూడగలుగుతాం. ఒక ధనవంతురాలైన ఆమె ఉంది, షూనేమీయురాలు. ఆమె చాలా మంచి కుటుంబీకురాలు, చాలా మంచి ఇల్లాలు, చాలా మంచి ప్రార్థనా పరురాలు, చాలా మంచి దైవజనుల్ని ప్రేమించే ఇల్లాలు. ఏ కుటుంబంలో అయితే దైవజనులను ప్రేమించే ఇల్లాలు భార్య ఉంటుందో ఆ కుటుంబం లోట్లు తీర్చబడతాయి. ఆమెను చెప్పండి. ఈ ఇల్లాలు ఎంతలా దేవుని సేవకులను ప్రేమిస్తుందంటే, ఆమె ఏం చేసిందంటే దైవజనుడిని ఒక కోరిక కోరింది. చూడండి ఒకసారి 8వ వచనం. భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాను. ఆ రోజేనా? ఆ ఒక్కరోజే దైవజనుడిని అయ్యారా భోంచేసి వెళ్ళు అని పిలిచిందా? బలవంతము చేసిందట. అందుకని ఆ దైవజనుడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆ ఇంటిలోకి వచ్చి భోజనము చేసి వెళుతూ ఉన్నాడు. ఒక్కరోజు జరిగింది కాదు ఇది, నెల రోజులు జరిగింది కాదు ఇది,
10 రోజులు జరిగింది కాదు, సంవత్సరమే జరిగింది కాదు. దైవజనుడు వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చుచు భోజనము చేయుచు వెళ్ళుచు ఉండెను. ఒకరోజు వచ్చింది, హల్లెలూయా, ఎలీషా అడిగాడు, అమ్మ నువ్వు నన్నెంతగా శ్రద్ధాభక్తులతో చూసుకోవడానికి ఏమిటి కారణం? నేను నీకేమైనా చేయాల్సింది ఉందా అని అడిగాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కొంతమంది అండి అన్నీ సీక్రెట్లే, దైవజనులతో చెప్పరు. ఒకటి జరుగుతుంటే ఇంకొకటి చెబుతారు. ఏమ్మా ఏంట్రా అంటే అదే. దైవజనులకు కూడా అబద్ధాలు చెప్పేస్తారు, తిరగేసి చెప్పేస్తారు. నిజంగా దైవజనులకు కుటుంబ పరిస్థితులు ఎంత చెబితే అంతగా పరిస్థితులు మార్చబడతాయి. ఆమేన్. షునేమీరాలు, నేను గమనించండి, ఆమె ఏదో చెప్పిందని కాదు, దైవజనుడే వచ్చి అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె లోటుని దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె లోటును, ఆమెకున్న లోటు దేవుడు చూశాడు, దైవజనుని ద్వారా అడిగించాడు. ఒక్కోసారి అడుగుతారు దైవజనులే, ఏమ్మా అలా ఉన్నావేంటి, ఏమ్మా అంతా ఓకేనా, అమ్మా అంతా భక్తి జీవితంలో నడుస్తున్నారా, విశ్వాస జీవితంలో నడుస్తున్నారా అని అడుగుతూ ఉంటారు దైవజనులు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, మంచిది. హల్లెలూయా. ఈమె అంది కదా, అయ్యా నా స్వజనుల్లో ఉన్నాను, అంతా సుఖంగా ఉన్నాను, అంతా సంతోషంగా ఉంది అంది. లోటుని ప్రభువు చూశాడు, దైవజనుని ద్వారా దేవుడు దీవించాడు. హల్లెలూయా. లెక్కపత్రం ఉండదు కొంతమందికి దైవజనులు అంటే. కొంతమంది అయితే అసలు పలకరించరు కూడా, ఎల్లయ్యా ఎల్లు అటెల్ అన్నట్టు ఈ పక్క నుంచి వెళ్ళిపోతారు. దైవజనులు దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని అనేక మంది జనులలో, అనేక మంది ప్రజలలో ఏర్పరచబడి వచ్చి సేవ చేసేటోళ్ళు. మీకు అర్థమైందా? అనుకుంటే అవరు దైవజనులు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆయన మా పాస్టర్స్ కాన్ఫరెన్స్ యొక్క క్రిస్మస్కి వచ్చారు. ఐలో బెనెట్ చర్చిలో జరిగింది. ఆ చర్చిలో ఆయన మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అన్నాడండి. నిజంగా ఈ అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా దైవజనులు అవ్వడం, డాక్టర్లు అవ్వచ్చు, మాస్టర్లు అవ్వచ్చు, కలెక్టర్లు అవ్వచ్చు, చదువుకుని గొప్ప గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వచ్చు. నేను అది వీడియో తీసా ఆయన చెప్తున్నప్పుడు. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఆయన ఒక దేవదూతలాగా అనిపించింది నాకు అప్పుడు. అవ్వచ్చు, ఏదైనా గొప్ప గొప్ప ఆఫీసర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, జడ్జీలు అవ్వచ్చు, చదువుకుని ఎంతటి వారైనా అవ్వచ్చు. కానీ పాస్టర్లు మాత్రం అవ్వలేరు. పాస్టర్లు అవ్వలేరు. చదువు ఉన్నా, ఆస్తున్నా, అందమున్నా, ఫాలోయింగ్ ఉన్నా, ఏదున్నా పాస్టర్లు అవ్వలేరు. దేవుడు ఏర్పరుచుకుంటే దైవజనుడు అవుతాడు అని చెప్పాడండి ఆయన. చప్పలు కొట్టండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏర్పరుచుకుంటే దైవజనుడు అవుతాడు. నిజంగా మీ సేవకులందరూ దేవుడు ఎన్నుకుంటే సేవకులయ్యి పరిచర్య చేస్తున్నారు కనుక మా అందరి కోసం మీరు ప్రార్థించాలి అని చెప్పాడు ఆయన. అవునా కదా? ఏమండి, అవునా కదా? మీలో ఎవరైనా పాస్టర్లు అవుతారా? చేయొత్తాను. దైవజనుడు అంటే ఏమీ అనలేరులే, వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడలేరులే, ఏమీ ఎదురు పోట్లాడలేరులే, మనం ఏదన్నా సరిపోద్ది, ఏదైనా అనేయచ్చు, ఏదైనా చేయొచ్చు అని అనుకుంటుంటే తప్పు సంగతి. నిజమే, దైవజనులు ఎదురు ఆడరు, ఎదురు మాట్లాడరు, ఏమి అనరు, ఎదురు తిరిగి నువ్వెందుకు అన్నావని.
కానీ దేవుడు వింటాడు. హల్లెలూయా, దేవుడు వింటాడు. ప్రైజ్ ద లార్డ్. దైవజనుని ద్వారా దీవెన షునేమి గృహములోనికి వచ్చింది. ఆయన అన్నారు కదా, మీదటికి నీ కౌగిట కుమారుడు ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. లోటు తీర్చబడింది. అనేక సార్లు వస్తున్నారు దైవజనులు, వెళుతున్నారు ఆ ఇంట్లోకి, భోజనం చేస్తున్నారు, వెళుతున్నారు. ఆ వీధి గుండా వచ్చినప్పుడల్లా దైవజనుడు ఆ ఇంట వచ్చి భోజనం చేయుచు వెళుచూ ఉన్నాడు. కానీ ఒకరోజు వచ్చింది, ఆ రోజున దేవుడు తన దైవజనుని ద్వారా ఆ ఇంటిని దీవించాడు, ఆ లోటును తీర్చాడు. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ లోటునైనా తీర్చగలడు, ఏ పరిస్థితినైనా సరిచేయగలడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఒకటి తెలుసుకోవాలి. మనము చేసే ప్రార్థన, మనము చేసే సత్క్రియ, మనము చేసే ఆతిథ్యము, ప్రతి దానికి దేవుడు లెక్క కడుతున్నాడు. ప్రతి దానికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి దానిని కూడా ఆయన లెక్కిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారా ఈ సంగతి? చాలాసార్లు మనం అనుకుంటాం మన ప్రార్థన ఎవరు వినట్లేదని, దేవుడు వినట్లేదని. కానీ ఆయన ఒక కంట మనల్ని కనిపెడుతున్నాడు. ఆయన కన్నులు యెహోవా దృష్టి లోకమందంతటా సంచరించుచున్నది. మరి లోకమందంతటా సంచరించుచున్న దేవుని కన్నులు కన్నీరు విడిచి ప్రార్థించే మన కుటుంబంలో, మన సంఘములో, మన గ్రామంలో మనము చేస్తున్న మొరలు వినడా? చూడట్లేదా? మన కన్నీటిని చూడట్లేదా? మన అవసరత చూడట్లేదా? మన కొదువులు చూడట్లేదా? మన కొరతలు చూడట్లేదా? మన బిడ్డలు, మన భర్తలు, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఆయన చూస్తున్నాడు. ఆమేన్. అనుకూల సమయమున ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఒక్క నిమిషం. నెహెమ్యా యెరూషలేము యొక్క పునాదులు పాడైపోయినాయి, గోడలు కాలిపోయినాయి, సమాధులు తగలబడిపోయినాయి, యెరూషలేము యొక్క రూపురేఖలు మారిపోయినాయి అని వినినప్పుడు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడట. ఒకరోజు చేశాడా? చెప్పండి. కొన్ని దినములు ఏడ్చుచు, కన్నీరు విడుచుచు, దుఃఖపడుతూ ఉపవాసముండి ప్రార్థించినప్పుడు, హల్లెలూయా, ఆయన కొన్ని దినములు విజ్ఞాపన చేస్తూ వచ్చాడట. ఒక్కరోజులో కాదు, ఒక్కరోజులో జరగలేదు, ఒక్కరోజులోనే ప్రతిఫలము కలగలేదు. కానీ నెహెమ్యా యెరూషలేము పట్టణము కొరకు, యెరూషలేము యొక్క గోడల కొరకు, యెరూషలేము యొక్క నివాసముల కొరకు కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉండెను. తర్వాత ఏమని ప్రార్థన చేశాడంటే, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడివైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఆమెన్.
ఆయన్ని ప్రేమించేవారిని, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవారిని కటాక్షించేవాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లల కంటే, మన భర్త కంటే, మన ఆస్తిపాస్తుల కంటే, మన అందచందాల కంటే, మన అయినోళ్ళు పోయినోళ్ళ కంటే అత్యధికంగా ప్రేమించాల్సింది ఎవరిని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా అత్తగారంట, వాళ్ళ అక్కగారు చనిపోతే, వాళ్ళ అక్క అయ్యగారు వాళ్ళ పెద్దమ్మ, అయ్యగారు వాళ్ళ అమ్మగారు 2 నెలల పాటు కూర్చొని ఏడుస్తూనే ఉందంట. అయ్యగారు చెప్తారు, మా పెద్దమ్మని మా అమ్మ అంత ప్రేమించిందమ్మా, 2 నెలల పాటు ఏడుస్తూనే కూర్చుంది మా పెద్దమ్మ చచ్చిపోతే అని అయ్యగారు చెప్తూ ఉంటారు. ప్రేమ ఎవరిని ప్రేమించాలి? హల్లెలూయా. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించే దేవుడు. హల్లెలూయా. ఆ నెహెమ్యా అనేక దినములుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచు విజ్ఞాపన చేయుచు వచ్చుచున్నాడు. ప్రార్థనలో అడుగుతున్నాడు కదా, ఆకాశమందలి దేవా, నువ్వు మహాభయంకరుడివి, నువ్వు గొప్ప దేవుడివి, నిన్ను ప్రేమించేవారిని, నీ ఆజ్ఞలను అనుసరించి నడిచేవారిని కటాక్షించే దేవా అని ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం ఆయన కటాక్షం పొందుదుముగాక. ఉత్తునే వచ్చేస్తుందమ్మా, ఉత్తునే వచ్చేస్తా. ఆయన కటాక్షం ఉత్తునే వచ్చేస్తుందా? ప్రైజ్ ది లార్డ్. చెప్పరేంటమ్మా, ఊరికే వచ్చేస్తుందా? హల్లెలూయా. ఈ వాక్యం చదివితే వచ్చేస్తుందా? కుసే ప్రార్థన చేస్తే వచ్చేస్తుందా? పాటలు బాగా పాడేస్తే వచ్చేస్తుందా? చెప్పట్లా. ప్రైజ్ ది లార్డ్. వచ్చేస్తుందా? ఎప్పుడు వస్తుంది మరి? ఆయన కటాక్షం మన మీదకి ఎప్పుడు వస్తుంది? ఆయన్ని ప్రేమించి, హల్లెలూయా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచే వారికి ఆయన కటాక్షం వస్తుంది. నా మాటలు కాదమ్మా, నమస్కారం మీ అందరికీ. దేవుని మాటలు. ఊరికే రాదు కటాక్షం మన మీదకే. ఆయన్ని ప్రేమిస్తే. హల్లెలూయా. అయ్యగారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు, అయ్యగారు ఎప్పుడు వాళ్ళ కోసం, ఇలాంటివి వస్తాయమ్మ మాకు సంఘాల్లో. నిజంగా మాకు బాధ. ఆయనే అంటున్నాడు నన్ను ప్రేమిస్తే కటాక్షిస్తానని. మానవ మాతృలు ఏముందమ్మా, ప్రేమకు లొంగిపోయే వాళ్ళం. హల్లెలూయా. ప్రేమిస్తే పొంగిపోతాం, వందనాలు చెబితే చాలు, అబ్బో మొలక చెట్టే మా పని. మీకు తెలుసా లేదా? తెలియదు మీకు. వందనాలు చెబితే చాలు మొలక చెట్టు కూర్చుండు. అమ్మో మా పిల్లలే నన్ను పలకరించారు అని సంతోషమైపోతూ ఉంటుంది. ప్రేమిస్తే ఇక చెప్పలేం. అమ్మ నా ఈళ్ళే, నాన్న ఈళ్ళే, అన్నదమ్ములు ఈళ్ళే, అక్క చెల్లెళ్ళు ఈళ్ళే, అమ్మో ఈళ్ళే నాకు అన్నీ అనిపిస్తుంది అన్నమాట. నిజంగా దేవునికి అలాగే ఉంటుంది. ఆయన అందుకే అన్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల నేను మిమ్మల్ని కటాక్షించదు. మేన్ ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా ప్రార్థన చేస్తుంటే నెహెమ్యా అద్భుతమైన సంగతి ఒకటి జరిగింది. పాపాలు ఒప్పుకున్నాడు. నేను, నా ప్రజలు, నా
తండ్రి ఇంటి వారు, నా పితరులు పాపం చేశామయ్యా, దయతో క్షమించు, నీ ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకోలేకపోయాము, ఇప్పుడు క్షమించు, దయ చూపి కటాక్షించు అని ప్రార్థన చేస్తే అద్భుతమైన దేవుడు రాజుతో మాట్లాడాడు. హల్లెలూయా చెప్పరే. 2వ అధ్యాయంలోకి వెళ్తే తెలుస్తుంది ఇదంతా. ఆయన వచ్చి, రాజు వచ్చాడు. నెహెమ్యా ద్రాక్షారసపు గిన్నె అందించేవాడై ఉన్నాడు. నెహెమ్యా ద్రాక్షారసపు గిన్నె అందించేవాడై ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు, గిన్నె అందిస్తున్నాడు. నెహెమ్యా ముఖము విచారంగా రాజుకు కనబడింది. అప్పుడు రాజు అడిగాడు, ఏంటి నెహెమ్యా, ఎప్పుడు సంతోషంగా ఉండేవాడివి, ఆనందంగా పాటలు పాడుతూ ఉండేవాడివి, నీ దేవుడిని నువ్వు స్తుతిస్తూ ఉండేవాడివి, ఎందుకు ఈరోజు నీ ముఖం విచారంగా ఉందో, ఏమన్నా అనారోగ్యం వచ్చిందా అని అడిగాడు. అప్పుడు నెహెమ్యా అదును కోసం చూస్తున్నాడు. ఆమేన్. నా దేవుడు నా మొర విన్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, అందుకే రాజు కంట నా విచారపు ముఖము బయట పెట్టేశాడు అని వెంటనే చెప్పేశాడండి. ఏమని చెప్పాడు? అయ్యా, యెరూషలేము పట్టణము అనగా నా పితరుల సమాధులు, నా యెరూషలేము గోడలు, నా మందిరపు గోడలు, నేను నివసించిన స్థలము అగ్ని చేత కాల్చబడగా నేను ఎలా సంతోషంగా ఉంటాను, విచారంగా ఉందయ్యా అని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు నెహెమ్యా విచారం? ఏదైతే కాల్చబడిందో, ఏదైతే పడగొట్టబడిందో అక్కడ నువ్వు వెళ్ళి కట్టేసేయి అన్నాడు. విచారం ఎలా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు నా కట్టడలను అనుసరించి నడుస్తున్నావు, నేను రాజుతో మాట్లాడతాను, రాజు నీతో మాట్లాడతాడని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు అనమాట. ఇప్పుడు ఆ రాజు ఒక దైవజనుడు, దీవించాడు అంతే. హల్లెలూయా. ఏమని దీవించాడు? మరే మన పిల్లలకి చెప్పాలి, పెద్దల మాట వినాలి అని. అమ్మా, ఓయ్, పిల్లలకి ఏం నేర్పించాలి? పెద్దోళ్ళు మాట చెప్పినప్పుడు వినాలమ్మా, వారు దీవెన పొందాలి అని చెప్పాలి. పెద్దవాళ్ళు దీవెన పిల్లలకి చాలా అవసరం. పెద్దవాళ్ళ దీవెన పిల్లలకి ఎంతో అవసరం. అందుకని పెద్దల్ని గౌరవించాలని, పెద్దల మాట వినాలని, పెద్దలకు తొందరపడి ఎదురు చెప్పకూడదు అని మన పిల్లలకి మనం నేర్పించాలి. ఒక్కొక్కళ్ళు పలకరించాలంటేనే భయం. నిజమమ్మా. మన ఊర్లో కాదులే, మన ఊర్లో పిల్లలందరూ మంచివాళ్ళు. హల్లెలూయా. చక్కగా మాట వింటారు అందరూ. మా అయ్యగారు మా అమ్మగారు అన్నట్టు కాదు, ఎవరైనా సరే అందరూ అమ్మ అంటూ, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ యవనస్తులే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ అమ్మ అంటూ అయ్యగారు అంటూ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న మన సంఘం అంతటికి, మన గ్రామంలో ఉన్న అందరికీ, ఈ సంఘం ఆ సంఘం అని ఏమి లేదు, అందరికీ నా నిండు వందనాలు. నిజంగా అలా మన పిల్లలకి నేర్పాలి, మంచిది. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవుని కట్టడలను అనుసరించి నడుస్తున్నాడు, ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నాడు. దేవుడు చూశాడు, రాజు ద్వారా దీవెన పంపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన్ని మనం ప్రేమిస్తామో, ఆయన్ని మంచి ప్రేమతో ప్రేమిస్తామో, కల్మషం లేని ప్రేమతో ప్రేమిస్తాము, లోపల ఒకటి బయట ఒకటి కాకుండా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా. అందుకే అని అంటాడు కదా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఇది ఆజ్ఞ. ఎప్పుడైతే అలా ప్రేమిస్తామో మన కొదువులు కొరతలు తీర్చబడతాయి, మన అవసరతలు తీర్చబడతాయి. నెహెమ్యా అవసరత తీర్చబడింది. డబ్బు ఇచ్చాడు, పనోళ్ళని ఇచ్చాడు, కర్రల్ని ఇచ్చాడు, కాపలాదారులను ఇచ్చాడు, గుర్రాలను ఇచ్చాడు, గాడిదలను ఇచ్చాడు, పని చేయడానికి నైపుణ్యత కలిగిన
మేస్త్రీల్ని ఇచ్చాడు. రాజు అన్నాడు, ఇవన్నీ తీసుకొని వెళ్ళు, నీ దేశమందు నీ పాడైపోయిన వాటన్నిటినీ కట్టించు అన్నాడు. ఒక్కరోజుతో అయిపోయిందా? అది నా ప్రశ్న. ఒక్కరోజు ప్రార్థన చేస్తే నెహెమ్యా, ఒకరోజు ఉపవాసం ఉన్నానయ్యా, ప్రార్థన చేశానయ్యా, ఒకరోజు అని ప్రార్థన చేయగానే రాజు వచ్చేసి అడిగేసి ఇచ్చేశాడా? ఏం జరిగిందంట? కొన్ని దినములుగా, ఎన్ని దినములో లెక్కలేదు ఇక్కడ. ఆమేన్. ఉపవాసం ఉండి ప్రార్థన, కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, రాజు వచ్చి అడిగినప్పుడు, నెహెమ్యా అవసరత చెప్పినప్పుడు, రాజు అవసరతలు తీర్చినప్పుడు, వాటన్నిటిని పట్టుకొని స్వదేశానికి వెళ్ళి పాడైపోయినవన్నీ కట్టబడుటకు నెహెమ్యాని దేవుడు ఎన్నుకున్నాడు. నెహెమ్యా మొరలు విన్నాడు. నెహెమ్యా ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే నువ్వు అడుగుతున్నావో, ఏదైతే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నావో, నీ కొరకు గొప్ప కార్యము చేయడానికి ఆయన సిద్ధంగా. ఆమేన్. విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నాడు అనండి. ఆయన మన కొరకు గొప్ప కార్యాలు, ఊహకందని కార్యాలు, మన వల్ల కాని కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సిద్ధ మనసు కలిగిన వాడట ఆయన. మన కోసం అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యకార్యాలు చేయడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడట ఆయన. సిద్ధం. మనం సిద్ధమేనా? అది ఇప్పుడు నా ప్రశ్న. ఎందుకు అంటే, అడగగానే అయిపోవాలి అనుకోకుండా, దేవుడు అనుకూల సమయమున మనకు ఉత్తరం ఇచ్చే వరకు ప్రార్థన చేస్తూనే. హల్లెలూయా. ప్రార్థన మనకూడదు. ఆయన ప్రేమించడం ఆగకూడదు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడం ఆగకూడదు. క్రమమే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో చెబుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అనుకూల సమయమున హన్నా ప్రార్థన ఆలకించాడు. అనుకూల సమయమున షునేమీయురాలి యొక్క ప్రార్థన అవసరత తీర్చాడు. అనుకూల సమయమున నెహెమ్యా యొక్క అవసరత తీర్చాడు. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఏది అడుగుతున్నావో, ప్రభు దగ్గర ఏది పొందాలనుకుంటున్నావో, ఈ రోజున దేవుడు నీకు ఇవ్వాలని ఒక నిర్ణయ కాలమే ఉంచాడు. అది ఈరోజు అవుతుందో, రేపు అవుతుందో, ఎల్లుండి అవుతుందో అది నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం చేయగలడు. ఆమేన్. నీకోసం అద్భుతాలు సృష్టించి చేయగలిగిన దేవుడు తన ప్రజల నెమ్మది కొరకు రాజుల్ని సైతం సింహాసనాల మీద నుంచి దించినోడు అండి ఈ దేవుడు. హల్లెలూయా. మన కోసం చేయడా? ఆయన ప్రజలంటే మనమే కదా. మన కోసం ఆయన ఏదైనా చేస్తాడు. కృప కలిగిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, సహాయపడతాడు. మరి ఈ వాక్యాన్ని విన్న మనందరం కూడా ఒక్కసారి హృదయాలు తెరచి కళ్ళు మూసుకుందాం, హృదయాలు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. ఎస్, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నీ యొక్క కార్యములు చూడాలనే ఆశతో ఉన్నాను యేసయ్యా. నాయనా, హన్నా అనుకూల సమయములో హన్నా మొర విన్న దేవుడవు. అనుకూల సమయములో నాయన షునేమీయురాలి మొర విన్న దేవుడవు, అవసరత చూసిన దేవుడవు. అనుకూల సమయములో ప్రభువా నెహెమ్యా ప్రార్థన ఆలకించిన దేవుడవు. ఈ రాత్రి ప్రభువా నా మనవులు వినవా, నా ప్రార్థన ఆలకించవా, నా కన్నీరు తుడవా, నా ఎడల దయ చూపవా, నా అవసరత చూడు ప్రభువా, నా కన్నీరును నాట్యంగా మార్చు ప్రభువా, నా మీద నీ కటాక్షము
ఉండని ప్రభువా అని ప్రార్థన చేద్దాం అందరూ. నేను సిద్ధమే, నేను ఆయన ఎదుట నేను ఒప్పుకోలు చేస్తున్నాను, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, నేను ఆయన కట్టడలను అనుసరించి నడుస్తాను అన్నవాళ్ళు మీ కుడి చెయ్యెత్తి పట్టుకోండి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, మీ కుడి చెయ్యెత్తి చూపండి, దేవుడు నిన్ను చూస్తున్నాడని. నేను సిద్ధమే ప్రభువా, నా కొరకు నన్ను కటాక్షించు ప్రభువా, నువ్వు నాకు కనికరపడయ్యా, నా మొర్రలు విని నా ప్రార్థన ఆలకించి నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా అని నువ్వు అడుగు. ఈ రాత్రి నీ కోసం దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆయన చేయబోతున్నాడు. అమ్మా, దేవుడు నీ కోరికను సిద్ధింప చేయనుగాక. తల్లి, నీ కోరికను దేవుడు తీర్చునుగాక. అమ్మా సహోదరి, నీ కొరకు దేవుడు అద్భుతాలు చేయనుగాక. ఈ రాత్రి దేవుడు మన కొరకు అద్భుతాలు ఎన్నో సృష్టించిన దేవుడు మాట్లాడాడు అంటే ఆయన చేస్తాడని అర్థం. దేవుడు కార్యం చేయు వరకు మనము విసుగక ఆయన్ని ప్రేమించే వారిగా ఉండుముగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, నీకు వందనాలు.